పూల చొక్క ఈడు పెద్ద నక్క, ఈడు రివ్యూలో ఉంటది పొక్క, ఈడు రివ్యూ విని బొక్క. మేబీ హీ సబ్స్క్రైబర్స్ చెక్క. వీడు ప్రభాస్ గారి కల్కి సినిమా చూసి వచ్చి రివ్యూ ఇవ్వలేదు, రాజశేఖర్ గారి కల్కి సినిమా చూసి వచ్చి రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. సింపులా? వెళ్ళి ఒక సింపుల్ గా సినిమా తీరా, సింపుల్ గా తీరా, నువ్వు సినిమా తీపో ఎదవా నాయలా. ఈ సినిమా స్టోరీ సింపుల్ భయ్యా. నిజం మాట్లాడుకుంటే స్టోరీ స్లోగా నరేట్ చేసిండు, క్లారిటీతోని ప్రతి ఒక్కడికి ఇలా అర్థం అవ్వాలి అనే విధంగా కొద్దిగా ల్యాగ్ అయినా సరే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిండు. టమాటో ఇట్లా నీ ఫేస్ మీద ఇట్లా టమాటో పుచ్చుకు పుచ్చుకు వెండి పాడమని కొట్టాలి. ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. అంటే ఇడు కాంప్లెక్స్ లో మంచి టమాటాలు అమ్ముతాను అనుకుంటాడు, కానీ ఈయన టమాటాలు పుచ్చిపోయాయి, ఈయన పిచ్చకాయ కట్టేయాలి. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్యా. 10 మందిని ఈ సినిమాకి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత దాంట్లో ఏ 5గురు అయినా సరే సినిమా స్టోరీ సింపుల్ అంటే 50,000 ఇస్తారా? పక్కా చెప్తున్నా బ్రో. స్టోరీ సింపుల్ ఉండదు, నేను చూసా, ల్యాగ్ ఉంటది. ఓకే, సింపుల్ స్టోరీ కాదు భయ్యా, స్టోరీ ఉంది భయ్యా. అరే మహాభారతం రిఫరెన్సే తీసుకున్నప్పుడు సింపుల్ స్టోరీ అంటావేంట్రా ఎర్రి పువ్వ. నిన్ను కాంప్లెక్స్ లో వేసి ఒక 100 గాడిదలను కాంప్లెక్స్ లో వదిలేస్తా. కల్కి భగవానుడు దీపిక కడుపులో పుడతాడు భయ్యా. కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో ఖాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. పూల చొక్క పాయింట్లో దడ్డిపోయాడు భయ్యా. వాళ్ళ ఇంట్లో ఇల్లు లేవు భయ్యా, అందుకే వాళ్ళ అమ్మ టమాటోలు పిసికి అనుకుదగడిగింది భయ్యా. కల్కి భగవానుడు దీపిక కడుపులో పుడతాడు భయ్యా. అరే ఇంకా పుట్టనే లేదురా సినిమాలో, పుట్టాడు అంటున్నావు. కమల్ హాసన్ ఏమో ఈ సినిమాలో ఖాళీ క్యారెక్టర్ ప్లే చేశారు భయ్యా. అది ఖాళీ క్యారెక్టర్ కాదురా, కలీ క్యారెక్టర్. అందుకే సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూ ఇవ్వరా, పారాగ్రాఫ్ చదివి రివ్యూ ఇవ్వకరా, అనలైజ్ చేసి. అరే నిన్ను బరబొత్తల కాంప్లెక్స్ లో పడేసి 100 గుర్రాలని 100 గాడిదలని వేసేసి గొల్లెం పెట్టేయాలరా. దేవుడికి సంబంధించిన సినిమాని కలిని ఖాళీ చేసావు, ఇంకా కలికి పుట్టనే లేదు పుట్టాడు అంటున్నావు. మోసం చేస్తున్నావు నీ సబ్స్క్రైబర్స్ ని ఎదవా. ఇప్పుడు సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లో నీకే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నువ్వు చెప్పింది నిజంగానే నమ్మి వాళ్ళు సినిమాని మిస్ అయ్యారనుకో, వాళ్ళని నువ్వు మోసం చేసినట్టే కదా బ్రో. నువ్వేమో సినిమా చూడకుండా వచ్చి రివ్యూ ఇస్తున్నావు. ఇప్పుడు నేను ఏమన్నా చెప్పు, ఎక్కడ దన్నాలు చెప్పు నిన్ను. ఇప్పుడు దాకా మీకు తెలిసిన మ్యాటర్ చెప్పాను, తెలియని మ్యాటర్ ఒకటి చెప్తాను చూడండి. ఏంట్రా తెలిసిన మ్యాటర్ చెప్పావా? ఎవరికి? మూవీ చూడని వాళ్ళకా? మూవీ చూడని వాళ్ళకి తెలిసిన మ్యాటర్ ఎలా చెప్తావు? వాళ్ళు మూవీ చూడలేదు కదా, వాళ్ళకి తెలియని మ్యాటర్ కదా నువ్వు చెప్పాలి రివ్యూలో. తెలిసిన మ్యాటర్ చెప్పావు అంటే నువ్వు మూవీ చూడలేదు, అదే నేను చెప్పేది. మళ్ళీ దాంట్లో యాడ్ వేసావేంట్రా? తెలివైనోడివేరా, టమాటో బ్రెయిన్ అనుకుంటాం కానీ గుంజుతావు, తెలివైనోడివే. పోది మింగి ఎంత, ఒక 50,000 మింగావా యాడ్కి? ప్రభాస్కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు, కానీ ఉన్న పోర్షన్స్లో బాగానే చేశాడు ఆయన. అరే బాగానే చేశాడు ఏంట్రా, బాగానే చేశాడు ఏంట్రా? అదేదో పప్పులో ఉప్పు తక్కువైనా సరే బాగానే ఉంది అన్నట్టు. అరే నువ్వు నీ పప్పులో రివ్యూలు నీ ఉప్పులో తక్కువైన పప్పుని ప్రభాస్తో పోలుస్తున్నట్టు ఉందిరా ఇది, ప్రభాస్ని తక్కువ చేస్తున్నట్టు ఉందిరా ఇది. అరే నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రభాస్ ఇరగదీశారా, కామెడీతో పాటు యాక్షన్ ఓరియంటెడ్ సెల్ఫిష్ రోల్ అది, దాన్ని బాగా చేశాడురా ప్రభాస్ కూడా. ఇడేమో వచ్చి బాగానే ఉంది అంటే వీడు చెప్పిన రివ్యూ మొత్తం రాంగ్ అన్నట్లా. కాకపోతే వీడు చెప్పిన రాంగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది టోటల్లీ రాంగ్ అంటా నేను. ఓకే, సినిమా మీద నీ ఒపీనియన్ నువ్వు నీ రివ్యూలో నీ ఛానల్లో నువ్వు ఇచ్చుకొని ఆడియన్స్ కి, కాకపోతే సినిమా చూసి వచ్చి ఇవ్వరా బాబు. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే మరి సినిమా చూడకుండా వచ్చి సొల్లు మింగినట్టుంది. దిశా పటాని హాట్ ఉంది భయ్యా, కొంచెం సేపే ఉంటుంది కానీ షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే సినిమా రివ్యూ తెలిసినోడు, సినిమా రివ్యూలు ఇచ్చేవాడు ఎవడైనా సరే దిశా పటానికి యాక్టింగే రాదంటాడు. అలా బాగుందిరా, యాక్టింగ్ బాగాలేదురా ఆవిడది. సినిమాలో కొన్ని ప్లేసెస్ లోనే నేను హై ఫీల్ అయ్యాను భయ్యా. అరే నువ్వు ఒళ్ళు ఛానల్లో వెబ్ సిరీస్ చూసొచ్చి కల్కి సినిమా రివ్యూ ఇస్తున్నట్టు ఉందిరా. అరే అది మెథాలజీ నుంచి తీసుకున్న సినిమా రా, దాంట్లో ఎమోషన్స్ ఇలా వెళ్ళి తర్వాత హై వస్తుంది. సినిమాలో ఇలా ఎమోషన్స్ వెళ్ళి ఇలా హై వస్తుంది, అంతేగాని ఇలా హైయే రావాలి ప్రశాంత్ నీలాగా, లేదా క్రోమ్లో వెళ్ళి కోరనెట్టుకొని చూడరా సరిపోద్ది, ఫుల్ హై వస్తుంది. మెథాలజీకి క్రోమ్కి ఉల్లుకి తేడా తెలియకుండా వచ్చి మాట్లాడుతున్నట్టు ఉందిరా నువ్వు మాట్లాడేది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ సినిమాలో హీరో ప్రభాస్ కాదు అమితాబ్ బచ్చన్ అనేలా ఉంటది. అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇరగదీసిండు అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ బాగుంది అని ఒక్క మాట అనలేదు వీడు, కానీ దిశా పటాని అన్నాడు వీడు. ఇక్కడ తెలిసిపోతుంది వీడి బ్రెయిన్ కూడా వీడి రివ్యూ లాగా టమాటో, పుచ్చిపోయిన టమాటో. దరిద్రమైన పాయింట్ ని పాజిటివ్ గా చెప్పాడంటే వీడికి అసలు సినిమా రివ్యూ ఇచ్చే అర్హతనే లేదు వీడికి. వెళ్ళి ఉల్లు యాప్ లో వెబ్ సిరీస్ లో చూసుకోరా ఎల్లు.
సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్ భయ్యా. అరే నీ టమాటాలు పిచ్చిపోయాయిరా, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకో, లేదా మడిచి కింద నీ జీలో నేను పెడతా. 2.95 టమాటోస్ భయ్యా. అదేదో 3 అని చెప్తే సరిపోద్ది కదరా. 2.95 టమాటోస్ ఏంట్రా ఎర్రి పువ్వా. ఈ నా కొడుకు ఎంత గలీజుగాడంటే మలయాళం సినిమా మంజులం సినిమా నా మొగ్గలాగా ఉంటది, మొత్తం ల్యాగ్ సినిమా, దానికి 4 పాయింట్ రేటింగ్ ఇచ్చాడు. ఎందుకురా డబ్బులు తీసుకున్నావా? కల్కికేమో 2.95 అంట, 3 కూడా కాదు మళ్ళీ 2.95. ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? నువ్వు నీ పుచ్చిపోయిన టమాటా ఫేసు. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఏంటంటే టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇన్ని కమెంట్లలో మింగారు భయ్యా, మామూలుగా మింగలేదు. ఇన్ని అన్సబ్స్క్రైబ్డ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ దిస్ రివ్యూ అంట. పూల చొక్క ఎర్రి పువ్వు అంట. యాజ్ ఎ ముస్లిం ఐ సపోర్ట్ దిస్. 4.5 రేటింగ్ ఇస్తున్నా నేను. ఐ లైక్ మహాభారతం అని ఒక ముస్లిం వాడు కమెంట్ పెట్టారా. వీడురా ట్రూ ముస్లిం అంటే. వీడి కమెంట్ సెక్షన్ లోనే కాదు, పక్క వాళ్ళ ఛానల్ కమెంట్ సెక్షన్ లోను పూల చొక్క ఎర్రి పువ్వు అని పెడుతున్నారా. ఇప్పుడు మళ్ళీ కొంచెం మన బోర్బెల్ మావని అరుచుకుందాం. ఎవరో కష్టపడి చాలా నా మీద మ్యానుఫ్యాక్చర్డ్ హేట్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. సంజీవని రాముడి కోసం తెచ్చాడు హనుమంతుడు అని చెప్పావు. నీకు హేట్ రాకపోతే లవ్ వస్తుందారా? ఇంకా మ్యానుఫ్యాక్చర్డ్ హేట్ అంట. తెలిసి నీ గుద్దలో నువ్వే బాంబు పెట్టుకొని ఎవడో వచ్చి పెట్టాడు అని అంటున్నావు ఎదవా. ప్రభాస్ గారి పేరు కూడా తెలియదు అనుకుంటా వీడియో నాకు తెలిసి, అసలు మాట్లాడలా. మెయిన్ హీరో ప్రభాస్ సినిమా గురించి అన్నప్పుడు ప్రభాస్ గారి గురించి మాట్లాడినట్టేరా ఎదవా. అదేదో ప్రభాస్ కమెడియన్ అన్నట్టు, ప్రభాస్ మెయిన్ రోల్ కాదన్నట్టు, ప్రభాస్ గురించి మాట్లాడలేదు అంటే సినిమా హీరోనే ప్రభాస్ కదరా. నువ్వేమో ప్రభాస్ సినిమా గురించి మాట్లాడి ప్రభాస్ గురించి మాట్లాడేది లేదు అంటావు. వాడేమో ప్రభాస్ బాగానే యాక్ట్ చేశాడు అంటాడు. ఎవర్రా మీరంతా? సినిమా రివ్యూలు ఇచ్చేవాళ్ళ, లేకపోతే హేట్ స్ప్రెడ్ చేసేవాళ్ళ, లేకపోతే సినిమాలను తక్కువ చేసేవాళ్ళ? ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు, ప్రభాస్ ఏదో అన్నాడు అంటారు, ఏదేదో వీడియోలు చేస్తున్నారు. అండ్ ప్రిడిక్షన్ వీడియోలు ఎందుకు, సినిమా రాకముందే రివ్యూ అంటారు. అదే చెప్తాను కదా. రే అక్కడేమో వాళ్ళు బెట్టింగ్ ప్రిడిక్షన్స్ అని, బెట్టింగ్ ప్రమోషన్స్ అని టెలిగ్రామ్ లో విడిచి జనాలని రివ్యూల్ని చేస్తున్నారు. మీరేమో సినిమా ప్రిడిక్షన్స్ అని చెప్పి సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ రివ్యూలు ఇచ్చి సినిమాలని, సినిమా వాళ్ళని, అట్ ది సేమ్ టైం ఆడియన్స్ ని కూడా ఎర్రిపూలని చేస్తున్నారు. అయినా జనాలు ఎర్రిపూలు అయినప్పుడు వాళ్ళని ఎర్రిపూ చేయడంలో తప్పలేదులే. ఈ వీడియో చూడు భయ్యా. నాకు నాగమామ మీద అంత నమ్మకం లేదు. ఈ వీడియో చూడు భయ్యా. చెప్తున్నా కదా, ఇన్ ద ఫ్యూచర్ నాగమామ దున్నేస్తాడు దేశాన్ని. ఆ టైప్ పొటెన్షియల్ ఉందన్నమాట మనోళ్ళు. ఈ వీడియో చూడు భయ్యా. డబ్బింగ్ దెబ్బేసిందండి, గట్టి దెబ్బేసింది. టైం ఈ వీడియో చూడు భయ్యా. డబ్బింగ్ నాకేం అనిపించలేదబ్బా, మార్చారా? యూ చేంజ్ బిల్లా. ఏమో డబ్బింగ్ అయితే అనిపించలేదు, థ్యాంక్ గాడ్ అనుకున్నా. వాడే బాగాలేదని, వాడే బాగుందని. రే కమల్ హాసన్ అమ్మ మొగుడ్లా ఉన్నావు కదరా. అంటే ఈ బార్బెల్ గాడి రివ్యూలు ఎర్రి పువ్వు కాకపోవచ్చు కానీ వీడి ప్రిడిక్షన్స్ మాత్రం టోటల్ ఎర్రి పువ్వు. మళ్ళీ ఇంగ్లీష్ సినిమాలతో తెలుగు సినిమాల్ని పోలిస్తాడు. వాళ్ళ బడ్జెట్ ఎక్కడ, మన బడ్జెట్ ఎక్కడ అని మాత్రం ఆలోచించాడు. బ్యాట్మెన్ సినిమా కార్ తో కల్కి కార్ ని పోల్చాడు. సరే అది సిమిలర్ గానే ఉంటది, కాకపోతే మనం కల్కి కార్ చూసుకుంటే ద డార్క్ నైట్ సినిమాలో బ్యాట్మెన్ కార్ కి 4 టైర్లు ఉంటాయి. ఇక్కడ టైర్ ఉండదు, ఒక బాల్ ఉంటది, తిరుగుతుంది. అది అంటే కొత్తగా ఆలోచించినట్టే, కాపీ కొట్టనట్టే. చెప్పండి వీడికి. వీళ్ళు మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు అంటారు, ఒక పెద్ద మిస్టేక్ మాత్రం చెప్పలేకపోయారు వీళ్ళు ఎవ్వరు కూడా. అదేంటంటే లిటరల్లీ అర్జునుడు కర్ణునితో ఫైట్ చేసేటప్పుడు అర్జునుడి ఫేస్ లో పెయిన్, కోపం, బాధ ఇవి కనిపిస్తాయి. బట్ కల్కి సినిమాలో కర్ణంతో ఫైట్ చేసేటప్పుడు అర్జునుడు లిటరల్లీ నవ్వుతాడు భయ్యా. విజయ్ దేవరకొండ కామెడీ ఫేస్ పెడతాడు భయ్యా. అదొకటి పెద్ద మిస్టేక్ భయ్యా. ఓవరాల్ సినిమా మాత్రం గుడ్. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి రా. అసలే సొల్లుగాలు, సోదిగాలు, స్క్రాప్ ఎక్కువ అయిపోయింది. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ అనే ఆప్షన్ లో పేస్ట్ చేసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ కూడా చేయొచ్చు.